మరో బ్రేక్ ని చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పీసీసీ అధ్యక్షురాలు శర్మల దీక్షకు దిగారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ గేట్ వద్దకు కార్మికులు భారీగా చేరుకున్నారు. దీనికంటే ముందు ఎయిర్పోర్ట్ లో పోలీసులు శర్మల మధ్య మాటల యుద్ధం జరిగింది. శాంతియుతంగా చేసే దీక్షకు శర్మల అనుమతి ఇవ్వాలని పట్టుబట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. 2,000 మంది కార్మికుల ఉద్యోగాలను తీసేసినందుకు నిరసనగా మీ బాధలో పాలు పంచుకోవడానికి మీ తరపున నిరాహార దీక్ష చేయడానికి రాజీవ్ గాంధీ గారు వర్ధంతి రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు. అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్. కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్ టన్నుల ఉత్పత్తికి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ. అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాపిటల్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలుపరచకుండా చనిపోవడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూశారు 2014 లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్. 2014 ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది. బీజేపీ పార్టీ ఒక శనిలాగా దాపరించింది. ఆ తర్వాతే ఈ విశాఖపట్నం స్టీల్ కష్టాలన్నీ మొదలైంది.